మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 21వ వచనం. నేను ఆయన పై వస్త్రము మాత్రమే ముట్టితే బాగుపడుదును అని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచిస్తే దీనే మార్కు శుభవార్తలో మనం చదివితే 5వ అధ్యాయంలో, మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో 27వ వచనం నుండి మనం చూస్తే ఆమె యేసును గూర్చి విందే, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకుంది. జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. అదిగోండి ఆ మాట చూడండి, వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఆమె వెందే, నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడితే బాగుపడతాను అనుకుంది. అనుకుంటా తడవాయి వచ్చింది, ఆయన వస్త్రాన్ని ముట్టింది, ఆమె రక్తధార కట్టింది. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, ఈ ప్రాసెస్ చెప్పండి. ఆమె విన్నది, అనుకుంది, అంటే దీన్ని నమ్మకం ఉంచింది. మూడవది నమ్మిక ఉంచినట్టుగా చేసింది, చేసిన పనికి అప్పటికప్పుడే ప్రతిఫలం పొందింది. ఈరోజు వింటున్నాం దేవుని మాటలు, వింటున్న దేవుని మాటల్ని అక్కడికక్కడ తీసి పక్కన పెట్టేయకుండా దేవుని మాటల ప్రకారం జీవిస్తే నేను ఈ మేలు పొందుతాను అని మనసులో అనుకోవాలి. ఓహో, వాళ్ళందరూ అలా చేశారు కాబట్టి, దావీదు అలా చేశాడు కాబట్టి అంత ప్రతిఫలం పొందాడు, సమూయేలు అలా చేశాడు కాబట్టి అంత ప్రతిఫలం పొందాడు, నేను కూడా భక్తిని ఇలా చేస్తాను అని దేవుడి దగ్గర అనుకోవాలి. అనుకొని మనం భక్తి చేస్తే ఖచ్చితంగా దేవుడు కోరిన ప్రతిఫలం మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇందులో నుండి నేను మీకు చెప్పే మాట ఏంటంటే, నమ్మిక ఉంచితే కార్యాలు ఏమైనా మనకు సాధ్యమే. మనము నమ్మిక ఉంచాలే కానీ అసాధ్యమైనది ఏది మన జీవితంలో లేదండి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మార్కు శుభవార్తలో 9వ అధ్యాయంలో 23వ వచనంలో అక్కడ ఒక తండ్రితో ప్రభు అంటున్నారు. అందుకు యేసు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మగలిగితే నీకేదైనా. ఎవరి దగ్గర కూర్చున్న మీరు ఏ వ్యాధితో వచ్చారో నువ్వు నమ్మితే ఆ వ్యాధి ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో తగ్గిపోవునుగాక. ఏ ఇబ్బందితో వచ్చారో నువ్వు నమ్మితే ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు యేసు నామములో తొలగిపోవునుగాక. ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్యలు యేసు నామములో నువ్వు నమ్మితే తీరిపోవునుగాక. నీ పరిస్థితులు మారునుగాక. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి అసాధ్యమైనది ఏది? ఏదైనా సాధ్యమే. హల్లెలూయా. ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. నమ్మగలుగుతున్నామా? నమ్మితే ఏదైనా సాధ్యం. ఏమని నమ్మితే ఇంకేం చూస్తామో ఒక్కసారి మనం చూస్తే యోహాను శుభవార్త 11వ అధ్యాయము 40వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అంటాడు. చూడండి, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. దేవుని మహిమను చూడాలని ఉందా? దేవుని మహిమలు చూడాలంటే మనకేముండాలి? నమ్మకం ఉండాలి. నమ్మితే దేవుని మహిమలు చూస్తాం. ఆమె నమ్మకంతో ముట్టింది, ఆమె రక్తధార కట్టింది. ఈ రోజున మీరు నమ్మకంతో చేసే భక్తికి ప్రతిఫలం వచ్చునుగాక. నమ్మకంతో చేసే ప్రార్థనకి ప్రతిఫలం వచ్చునుగాక. నమ్మకంతో దేవుని సన్నిధికి వచ్చాం, ఖచ్చితంగా ప్రతిఫలం పొందుదముగాక. కనుక ప్రియ దైవ జనాంగమా, నమ్మికతో చేస్తాం ప్రార్థన, నమ్మకం ఉండదు. వస్తాం గుడికి, నమ్మకం ఉండదు, ఉపయోగం ఉండదు. అందుకే నేను అంటాను, గుడికి వచ్చేవాళ్ళు ఒక నమ్మికతో రావాలి, ప్రార్థన చేసేవాళ్ళు ఒక నమ్మికతో చేయాలి. ఏదైనా మనకి సాధ్యమే. అట్ ద సేమ్ టైం మహిమలు కూడా మనం చూస్తాం. కనుక మహిమ కార్యాలు చూడాలన్నా, అసాధ్యాలు సుసాధ్యం అవ్వాలన్నా మనం నమ్మిక ఉంచాలి. అదిగో నమ్మికతో వస్త్రపు చెంగును ముట్టింది, ఆమె రక్తధార కట్టింది.